ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటున్నాం. మనం శ్రమల దినాల్లో ఉంటున్నాం కనుక శ్రమలను గురించి ఎక్కువ ధ్యానిస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ మనము గమనించినటువంటి మనం చదివినటువంటి యోహాను సువార్త 3వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ చూస్తున్నట్టు కనుక అయితే, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు అని యేసు ప్రభు ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటున్నాడు సద్దుకైలకు, పరిసయ్యులకు, అనగా ప్రజలకు. ప్రభునందు విశ్వాసం ఉంచనటువంటి వారికి నాడు నేడు ఆయన క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. మీరు భూ సంబంధమైనవే మీరు చక్కగా నమ్మరు, పరలోకమైన సంబంధమైనది మీకు చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు? భూ సంబంధమైనటువంటి కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే, అక్కడక్కడ పిల్లలు పుడతా ఉంటారు కదా, ఒకటికి 2 తలకాయలని, ఒకటే శరీరంతో, 4 చేతులతో 6 చేతులతో పుడతారు కదా. ఈ భూ సంబంధంగా ఇక్కడ జన్మించిరు వాళ్ళు, అయ్యే కొంతమంది నమ్మరు. ఏం చెప్తావా నువ్వు అంటారు. మరి అట్లాంటిది పరసంబంధమైనవి మీరు ఎట్లా నమ్ముతారు? నేను ఈ లోకంలో ఒక మానవుడిగా, ఒక యేసుగా ఈ లోకంలో మీ దగ్గర మీతోటి ఉన్నా, మీరు నన్నే నమ్మతలేరు. ఇప్పుడు నేను పరలోకాన్ని గురించి చెప్తే మీకు అర్థమవుతుందా? అర్థం కాదు మీకు అనే మాట మనకు ఈ దినాల్లో ఆయన మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అదే అంటున్నాడు, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పినప్పుడు మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్తే మీరు ఎట నమ్ముతారు? మీకు అర్థం కాదు. పరలోక సంబంధమైనవి మీకు అర్థం కావాలంటే మీ జ్ఞానం పరలోక సంబంధమైనదిగా ఉండాలి. పరలోక సంబంధమైనదిగా ఉండాలి. పరలోక సంబంధమైందంటే ఎట్లా? నమ్మితే మోక్షం, నమ్మకపోతే నరకం అని నేను చెప్తా. నువ్వు నమ్మాలి. అమెరికా అనేది ఈ ప్రపంచంలో ఒక మూలన ఉన్నది అంటే మీరు నమ్మాలి. నువ్వు చూసి వచ్చినావా? నీకు తెలుసా? అరే నేను చూడకపోయినా నాకు తెలిసిన వాళ్ళు చూసి వచ్చిర్రు, నాకు చెప్పిర్రు, నమ్మిన నేను. మీరు కూడా అట్లాగే అమెరికా ఉన్నదన్నప్పుడు మీరు ఎట్లా నమ్మలేకపోతున్నారో, అమెరికా ఉందని చెప్తే మీరు నమ్మతలేరా? ఏం చెప్తావా నువ్వు అమెరికా ఎక్కడిది అంటున్నావు. అరే చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారా బాబు అంటే అట్లనా అంటున్నావు. మరి అట్టగే పరలోకంను కూడా చూసి వచ్చిన వాళ్ళు కాదు, కానీ పరలోకమును గురించి ఆయన ఆత్మ సంపూర్ణుడైనటువంటి, ఆత్మలో ప్రేరేపించబడ్డటువంటి, ఆత్మ ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఆత్మ ద్వారా లేఖనములు లిఖించాడు. యోహాను సువార్త, యోహాను భక్తుడు ఇప్పుడు మన ప్రకటన గ్రంథం రాశాడు. ఎట రాశాడు? వస్తున్నాయి, పోతున్నాయి, పోయినాయి అన్నీ రాశాడు. ఆయన ఎలా రాశాడంటే రివీల్ చేశాడు. దేవుడు ఆయనకు విడుదల చేశాడు. ఆయన రాశాడు. ఆయన చూశాడా అంటే ఆయన చూశాడా చూడలేదా ఇప్పుడు నీకు అనవసరం, అది ఉన్నదని చెప్తున్నాడు. నువ్వు నమ్మాలి. ఆయన చూసిండా అంటే నువ్వు ఆయన చూసిండా అంటే ఆయన దగ్గర పోవాలి. మరి నువ్వు ఆయన దగ్గర పోవాలి. ఆయన చచ్చిపోయాడు, నువ్వు కూడా ఓమరాడికి. ఆయన చెప్పిండు, నువ్వు నమ్మాలి అంతే. అమెరికా చూసి వచ్చినప్పుడు చచ్చిపోయిండు, నాకు చెప్పిండు, నువ్వు నమ్మాలి. నేను చెప్తున్నా. లేదు నువ్వు చూసినావా అంటే నేను చూడలేదు, ఆయన చూసినా అని చెప్పిండు. అట్లాగే పరలోకం కూడా మరి చూసిన ఆయన యేసు ప్రభు ఆయనకు చెప్తే ఆయన నమ్మిండు. ఆయన చెప్పినప్పుడు మనం నమ్మాలి. మనం ఏం చేస్తాం? ఈ లోక సంబంధమైందే నమ్మడానికి సరిగ్గా చేత కాదు మనకి. పరలోక సంబంధమైంది ఎట్లా నమ్ముతాం? మనం నమ్మం. అందుకే ఆయన ఏమంటాడంటే నమ్మాలి, మీరు నమ్మాలి. అదే అన్నాడు. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు. యేసు ప్రభువే పరలోకం నుంచి వచ్చాడు, తిరిగి మళ్ళీ పరలోకం పోయాడు ఆయనే. అయితే అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందును. మరి పూర్వకాలంలో చూసినట్టు కనుక అయితే మన పితరులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మన పితరులు డైరెక్ట్ దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడారు. వాళ్ళు మోసే ముఖాముఖి మాట్లాడాడు, ఏలియా మాట్లాడాడు, ప్రవక్తలు చాలామంది ముఖాముఖిగా మాట్లాడాడు. అప్పుడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. మరి ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడటం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, మనం వినాలంతే. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఫేస్ టు ఫేస్ మాట్లాడారు, మేము మాట్లాడినామని చెప్తున్నారు ఇక్కడ. మరి మనం నమ్మాలి. మేము నమ్మమంటే నమ్మకపోతే నీ ఇష్టం, నమ్మకపోతే నరకం, నమ్మితే మోక్షం, అంతే. అందుకే అన్నాడు, మోసే సర్పంను ఎలాగైతేనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక అంటే చావకుండగా
ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్టు మనుష్య కుమారుడు ఎత్తపడవలని. మరి మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. యేసు ప్రభు మరి ఈ లోకంలోనికి వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేచిండు, తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఇది మేము నమ్ముతున్నాం, మీరు నమ్మాలి. ఎట్లా నమ్మాలి? అవన్నీ మాట్లాడొద్దు. ఇక ఇప్పటిదాకా అన్నీ చెప్పినాం, అర్థం చేసుకోవాలని నమ్మాలి, అంతే. మళ్ళీ చెప్తే ఎట్లుంటుందంటే మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ మొదటికి వచ్చి ఏబిసిడీలు నేర్పాల్సి వస్తుంది. అట్టగా నేర్చుకున్నారు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది, ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభు నందు బాప్టిజం తీసుకున్నారు, రక్షణ పొందారు. ఇప్పటికి కూడా నమ్మకపోతే, ఇప్పటికి కూడా మీకు అనుమానాలు ఉంటే దానికి ఎవరేం చేస్తారు? రోజు తింటున్నాం అన్నం కొన్ని రోజులు అయిన తర్వాత ఇది ఏంటిది తెల్లగా ఉన్నది, ఇది ఏం పెడుతున్నారు నాకంటే అర్థమేంటిది? అరే రోజు తింటున్న రైసే పెడుతున్నాం నీకు, అది నువ్వు గుర్తుపడతలేవా? రోజు తింటున్న రైస్, అరే ఇది రైస్ కదా అని గుర్తుపట్టాలి. ఏంటో తెల్లగా ఉన్నది అంటే తెల్లగా ఉన్నది నల్లగా ఉన్నది కాదు, గుర్తుపట్టాలి, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసు ప్రభువు మన కొరకు ఎందుకు చనిపోయాడు అనే విషయాన్ని చెప్పాలంటే, ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకు చనిపోయాడు. నిత్య జీవం, ఆయన తండ్రితో కూడా సదాకాలం ఏ విధంగా ఉంటున్నాడో మనల్ని కూడా తండ్రితో కూడా సదాకాలం ఉంచుకోవడానికి, ఆయనతోటి మనల్ని ఉండబెట్టుకోవడానికి ఆయన నిత్య జీవాన్ని మనకిస్తూ ఉంటున్నాడు. ఆ నిత్య జీవంలో మనం ఉంటాము అనేది నమ్మాలి. అందుకే యేసుప్రభు చనిపోయాడు. యేసుప్రభు మరణిస్తే మనకేం లాభం? యేసుప్రభు మరణిస్తే మనం మరణం నుండి జీవంలోనికి దాటినాం, అదే లాభం. యేసుప్రభు మరణిస్తే మనకేం లాభం? అదే లాభం. మరణం నుండి జీవంలోనికి దాటినాం. లేదు నాకు బిల్డింగ్ ఇవ్వలేదు, నాకు బట్టలు లేదు, నాకు ఆహారం ఇవ్వలేదు, ఇవన్నిటి కొరకు ఆయన రాలేదు. నీ బట్టల కోసం, నీ బిల్డింగ్ల కోసం, నీ కార్ల కోసం, నీ అంతస్తుల కోసం ఆయన రాలేదు. ఆయన వచ్చింది మరణం నుండి జీవంలోనికి దాటించడానికి వచ్చాడు. మరి ఇవన్నీ ఎట్లా వస్తాయి? అవన్నీ రావడానికి ఎన్నోసార్లు చెప్పాడు, నీకు ఎట్లా వస్తాయో మళ్ళీ దాని గురించి అడగొద్దు. ఎన్నోసార్లు చెప్పాడు, ఇహలోకపరమైన నీకు ఎట్లా వస్తాయి అనేది. మొదట నా రాజ్యము నా నీతి వెతకండి, తర్వాత మీకు ఏం కావాలని నేను అందిస్తానన్నాడు. ఇంకా మళ్ళీ చెప్పాలి, అదే విషయం అవసరం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా ఏమంటాడు ఆయన? నిత్య జీవాన్ని మనం పొందుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా చూసినట్టు కనుకైతే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ఎందుకు వచ్చాడు అని చూస్తే, విమోచన క్రయధనం చెల్లించడానికి వచ్చాడు ఆయన. విమోచన క్రయధనం. మనం పాపులంగా జీవిస్తున్నాం, మనం పాపులుగా బతుకుతున్నాం, పాపులుగానే చచ్చిపోతున్నాం. అందుకే ఆయన మనకు విమోచన క్రయధనము, విమోచనం మనకివ్వడానికి ఆయన క్రయమైపోయాడు. క్రయం అనగా చెల్లించబడ్డాడు, అమ్మబడ్డాడు. క్రయధనం, అమ్మిన సొమ్ము క్రయధనం. క్రయ విక్రయములు అంటారు. క్రయము, విక్రయం, అమ్మకము, కొనడము అంటారు. విక్రయం అంటే కొనడం, క్రయం అంటే అమ్మకం. అయితే ఇక్కడ క్రయ విక్రయములో జరిగిన క్రయధనము అనగా మన కొరకు ఆయన అమ్ముడు పోయాడు. అదే ధనం. ఏం ధనం ఇచ్చాడు ఆయన అంటే రక్తం ఇచ్చాడు ఆయన. క్రయధనము అనగా రక్తము. క్రయధనము అని ఈ లోకంలో చూస్తే ఏదన్నా పప్పులు, ఉప్పులు, బియ్యము, ఇవి ధనం. క్రయ విగ్రహాలు పూర్వకాలం లోపల డబ్బులు లేనటువంటి సందర్భంలో, నువ్వు నాకు జొన్నలు ఇస్తే నేను నీకు బియ్యం ఇస్తాను, నువ్వు నాకు కందిపప్పు ఇస్తే నేను నీకు జొన్నలు ఇస్తాను, అట్లాంటి పరిస్థితి ఉండే. అది క్రయ విక్రయాలు. ఇక్కడ యేసుప్రభు ఆత్మీయపరమైనటువంటి విషయంలో మనం మాట్లాడుతుంటున్నప్పుడు క్రయధనము చెల్లించాడు ఆయన మనల్ని విమోచించడానికి. మనం పాపము నుండి, పందికాన నుండి మనల్ని బయటికి తీసుకోవడానికి ఆయన క్రయధనాన్ని చెల్లించాడు, అనగా రక్తము చెల్లించాడు అనే విషయాన్ని చూస్తుంటున్నాం. అందుకే అంటాడు ఆయన, సమస్త భారం మోసుకొనుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. మీ భారం అంటే బరువు, మీ బరువులన్నీ తీసేస్తా, మీరు నా దగ్గరికి రండి. బరువు అంటే ఏంటిది అని మనం అంటాం. బరువు చాలా రకాలుగా ఉన్నది. మనకు అనారోగ్యం ఒక బరువు, ఉద్యోగం రాకపోవడం ఒక బరువు, వ్యాపారం నడవకపోవడం ఒక బరువు, ఇల్లు పోషింపకపోవడం ఒక బరువు, దేశాన్ని పోషించబడకపోవడం ఒక బరువు. ఇవన్నీ బరువులు. ఈ బరువులన్నిటిని తీర్చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి రక్తం కార్చాడు. అందుకొరకు వచ్చాడు, చనిపోవడానికి వచ్చాడు. ఈ చనిపోవడం వలన మనకు విమోచనం ఉన్నది. మన యొక్క క్రయధనం మనం అమ్ముడు పోకుండా ఆయన అమ్ముడు పోయి రక్తాన్ని కార్చి మనల్ని విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇది రెండవదిగా చూస్తుంటాం. ఇక మూడవదిగా చూస్తే ఫిలిప్పీ పత్రికలో 28వ అధ్యాయం 10వ వచనంలో మనకు ఏమని రాయబడి ఉంటున్నదంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు ప్రతి ఒక్కడిని ఆయన రక్షించడానికి వచ్చాడు. ఎలాగా? మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడు అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఎలాగొచ్చాడు, ఎందుకు వచ్చాడు అంటే, మనల్నందరినీ కాపాడడానికి, రక్షించడానికి, పరలోకానికి సిటిజన్షిప్, పరలోక పౌరసత్వం కట్టిపెట్టడానికి వచ్చాడు. నమ్మినోడికి మోక్షం, నమ్మనోడికి నరకం. అది నమ్మాలే. నమ్మకపోతే ఇక నువ్వు ఈ లోకంలో సరిగ్గా బతకలేవు, పై లోకంలో కూడా సరిగ్గా బతకలేవు. అయితే ఏం జరిగింది ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో అని చూస్తే, ఆయన నిజమైన దేవుడు కనుక, సృష్టికర్త కనుక, సమస్తాన్ని సృజించినోడు కనుక, సమస్తం ఆయన నోటి మాట చేత జరిగింది కనుక, ఆయన నిజమైన దేవుడని, సృష్టికర్త అని మనం ఎరగాలి. అలాగే ప్రతి ఒక్కడు నమ్మినప్పుడు ప్రతి ఒక్కరిని మోకాలు ఆయన నామంలో వంగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తే దేవుడు. నువ్వు నమ్మితే నీకు మోక్షం, నమ్మకపోతే నీకు నరకం, అంతే. ఇక నువ్వు నమ్మకపోతే నీ ఇష్టం. కనుక మేము చెప్తున్నాం, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టికర్త. దేశాన్ని, సమస్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయన సృష్టించాడు కనుక మనందరి మోకాలు ఆయన ఎదుట వంగాలి. మనకంటే ఎవరో ఒకరు పెద్దోడు ఉండాలి. పెద్దోడు ఉంటే వాడు చెప్తే మనం వింటాం. లేదు నేనే పెద్దోడిని అంటే నీ జ్ఞానం ఉండదు. నీకు జ్ఞానం రావాలంటే నీ తల్లిదండ్రులు ఉండాలి, నీ అన్నలు ఉండాలి, నీ అక్కలు ఉండాలి. వాళ్ళు పెద్దోళ్ళు కనుక నీకు ఏదైనా నేర్పిస్తారు. మరి వాళ్ళే నాకు అవసరం లేదు, నేనే ఒంటరిగుంటా, ఎవడు నాకు అవసరం లేదంటే దొర్లుకుంటూ పోయి సమాధిలో పడాలి నువ్వు. అంతేగాని నిన్నెవడు మోసుకుపోడు, నిన్నెవడు తీసుకుపోయి సమాధిలో పెట్టాడు. నీ అంతా నువ్వు దొర్లుకుంటూ పోయి సమాధిలో పడి మనకు కప్పుకోవాలి. అందుకని ఏమంటారు, ప్రతి ఒక్కరిని మోకాలు యేసుక్రీస్తు నామంలో వంగాలే. నువ్వు వంగవా నీ ఇష్టమయ్యా, మాకు సంబంధం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, మేము నీకు చెప్తున్నాం. నువ్వు నమ్మాలి. నమ్మితే మోక్షం చేరుకుంటావు, నమ్మకపోతే నరకం పోతావు. అది ప్రతి ఒక్కరి మోకాలు యేసుక్రీస్తు నామంలో వంగాలి. అందుకొరకు ఆయన చనిపోయాడు. తర్వాత అది మూడవది చూస్తున్నాం. నాలుగవది చూసినట్టు కనుక అయితే రోమపత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఇంకా ఎందుకొరకు చనిపోయాడంటే, మన అపరాధములను క్షమించడం కోసం చనిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అపరాధములను క్షమించడం కోసం చనిపోయాడు. అదే వేరే వాళ్ళైతే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటున్నారు. ఇక్కడ అట్లా కాదు. పాపులను బతికించడానికి, పాపులను క్షమించడానికి, పాపులను పరలోకంలోనికి తీసుకుపోవడానికి ఆయన వచ్చాడు. పరలోకంలో ఎవరున్నారు అంటే ఏం చెప్తారు? పరలోకానికి ఎవరు పోతారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనము పరలోకానికి ఎవరు పోతారు చెప్పండి? ఎలాంటి పరిశుద్ధులు? పరలోకానికి ఎలాంటి వారు పోతారంటే పరిశుద్ధులు పోతారు. ఎలాంటి పరిశుద్ధులు? వాళ్ళు ముందేంటిది? ముందు పాపులు. వాళ్ళు పరిశుద్ధ పాపులు. పరలోకంలో ఎవరు ఉంటారంటే పరిశుద్ధ పాపులు ఉంటారు. ఇప్పుడు మన పేరున్నది, మన పేరు పాపయ్య అని ఉన్నది అనుకో, పరలోకం పోయినాక ఎట్లుంటాడు? వాడు పరిశుద్ధ పాపయ్య అని ఉంటాడు. ఉంటాడా? పరిశుద్ధ పాపయ్య వాడు, వాని పేరు అది, వాని బతికది. అట్టగే మనం కూడా మనం పాపంలోనే పుట్టాం కనుక పాపం మన మీద ఉండిపోయింది. ఇట్లా అది తుడిచినా పోతలేదు కనుక ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మన చర్మం లాగా ఉంటుంది. అది మన చర్మం ఉన్నది. ఈ చర్మం పరలోకం పోయినా కూడా ఇట్లనే ఉంటుంది. కనుక ఏంటంటే పరలోకం పోతే ఒక పాపి పరిశుద్ధ పాపిగా పరలోకంలో ఉంటాడు. కనుక పరిశుద్ధ పాపులుగా మనం ఉంటాం. ఈ పరిశుద్ధ పాపులు ఎవరంటే అపరాధులు అంటే పాపులు, అపరాధం చేసినటువంటి వాళ్ళు. ఈ అపరాధం చేసినటువంటి వారి కోసం యేసయ్య భూమి మీదకి వచ్చాడు. రండి పుణ్యాత్ములారా శ్రీరంగాని భజనలకు కాదు ఇక్కడ. రండి పుణ్యాత్ములు ఎవ్వరు లేరు, ఒక్కరు లేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. పుణ్యాత్ములు లేరంట, అందరూ పాపాత్ములేనంట. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలి? రండి పాపాత్ములారా భజన చేసుకొని పరలోకం పోదాం. భజన చేసుకొని దేవుని నామాన్ని ఉచ్చరించుకొని దేవుని నామాన్ని స్తుతించి కీర్తించి మనం పరలోకం పోదాం అని మనం పాడుకోవాలి. రండి పాపులారా పరలోకం పోదాం. దేవునికి స్తోత్రం. కనుక అపరాధముల నిమిత్తం ఆయన చనిపోయాడు. ఇలాంటి అపరాధాల కోసం, ఈ అపరాధం ఎవరెవరు చేశారో వీళ్ళందరి కోసం ఆయన చనిపోయాడు. అపరాధం ఎంతమంది చేశారు? మీరే చేశారా? మీరు, నేను కాదు.
ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, ప్రతి ఒక్కడు అపరాధే, ప్రతి ఒక్కడు పాపే, ప్రతి ఒక్కడు తప్పు చేసినోడే, ప్రతి ఒక్కడు అనీతిమంతుడే. కనుక అందరి కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ మతంకా ఆ మతంకా, ఈ కులంకా ఆ కులంకా, ఈ కులం ఆ కులం, ఏ మతం కాదు, అన్ని మతాలు అన్ని కులాలు అందరి కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అపరాధముల నిమిత్తం ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు మీ యేసుక్రీస్తు? ఇగో ఇందుకు చనిపోయాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. తర్వాత హెబ్రీ పత్రికలో 9:28 చూసినట్టు కనుకైతే, 1 కొరింథీ 15:3 చూసినట్టు కనుకైతే, అలాగే రోమపత్రిక 6:10, హెబ్రీ పత్రిక 9:16 చూస్తే ఇక్కడ అంతటా కూడా ఏం కనబడుతుంది అంటే పాపులే కనబడతారు. పాపులే కనబడతారు. లోకంలో ఎంతమంది పాపులు ఉన్నారా అంటే ఎంతమంది అని లేదు, అందరూ పాపులే. ఎంతమంది అంటే పర్సెంటేజ్ చెప్పాల్సి వస్తుంది. కొంతమంది అని 90%, 5%, 10%. ఇక్కడ 90% కాదు, 5, 10 కాదు, 20 కాదు, మొత్తం అందరూ పాపము చేసి బొత్తిగా తోవ తప్పి పాపం చేసిన వారైరి అని రోమపత్రికలో ఉన్నది. అందరు పాపం చేశారంట. మరి రండి పుణ్యాత్ములారా అంటే ఎవడొస్తాడు? రాడు. రండి పాపాత్ములారా అని పిలవాలి. మరి పాపాత్ముడు అంటావా? ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి. మరి గాడిదనెక్కి యేసయ్య యెరూషలేము వెళ్ళిపోయాడు. మనం అందరం గాడిదం, మనం యేసుప్రభుని ఎత్తుకుపోదామంటే, నేనెందుకు గాడిదనైతా అంటే, నువ్వు గాడిదనైతే, నేనెందుకు గాడిదనైతా అంటే, నువ్వు యెరూషలేము యేసయ్యని ఎత్తుకుపోలేవు, పరలోకం పోలేవు. నువ్వు గాడిదని ఒప్పుకో, నువ్వు తప్పైందని ఒప్పుకో, నువ్వు పాపివని ఒప్పుకో, నువ్వు అపరాధం చేసినావని ఒప్పుకో. అరే నీ బతికే తప్పుడు బతుకు, నీ బతికే పాపం బతుకు, ఒప్పుకోవడానికి ఏంది నీకు? దావీదు ఎట్లా ఒప్పుకుంటున్నాడు చూడండి. తండ్రి నీ నీతిని బట్టి, తండ్రి నీ విశ్వాసం, తండ్రి నీ నామం అంటున్నాడు. మనమేమో మన నామం, నేను గాడిద ఎందుకైతా, నేను మనిషిని, నేను పుణ్యాత్ముని, నన్ను రండి పుణ్యాత్ములారని పిలవాలా కానీ రండి పాపాత్ములారని పిలుస్తున్నా. నేను రాను. రాకయ్యా, ఎవరు బలవంతంగా రమ్మన్నారు నిన్ను? నీ ఇష్టం ఉంటే రా, కష్టం ఉంటే మానుకో. అలాగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వచనాలు అన్నిట్లలో చూస్తే కూడా పాపుల కోసమే కనిపిస్తుంది. లోకమంతా చూస్తే కూడా పాపంలో ఉన్న వాళ్ళే కనిపిస్తున్నారు, పాపంలో బతక వాళ్ళే కనిపిస్తున్నారు, పాపంలో జీవించే వాళ్ళే కనిపిస్తున్నారు, తప్పుడులో బతుకుతున్నారు. మరి ఈ విధంగా అన్నీ నిర్మలమైన మనసాక్షి కాకుండా అనిర్మలమైనటువంటి కల్మషమైన మనసాక్షితోటే లోకంలో బతుకుతున్నారు చాలామంది. అందుకే దేవుడి వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. అలాగే గలతీ పత్రిక 3:13-14 వచనాల్లో చూస్తే ఏమంటాడంటే, ఆయన ఎందుకు కొరకు చనిపోయాడంటే, ఆయన మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి చనిపోయాడు. ఆశీర్వాదం ఇవ్వడానికి, మనల్ని విడుదల చేయడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి, మనకు విమోచన కలగజేయడానికి, ప్రతి ఒక్కరి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగడానికి, ప్రతి ఒక్కరి అపరాధం ఒప్పుకోవడానికి, అలాగే ప్రతి ఒక్కరిని పాపం తీసేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు. అలాగే మనకు అందరికీ ఆశీర్వాదం ఇవ్వడానికి చనిపోయాడు. కొంతమందికి కదా ఆశీర్వాదం, అందరికీ ఆశీర్వాదం. ఎంతమంది ఆయన బిడ్డలు అవ్వడానికి ఇష్టపడతారో అందరూ ఆయన బిడ్డలు కావడానికి అవకాశం ఉంది. యేసుప్రభు నన్ను క్షమిస్తాడా, నేను ఆయన బిడ్డను కావచ్చా, నేను కమరోని కదా, నేను కుమ్మరోని కదా, నేను ముస్లిం కదా, నేను హిందూ కదా, నేను క్రిస్టియన్ కదా, నేను జైన్ కదా, నేను బౌద్ధ మతం. నీ ఏ మతం అయితే ఏంది నువ్వు మనిషివా కాదా? ఏ మతం అన్నా కానీ నీ మతంతో సంబంధం లేదు యేసయ్యకి. నువ్వు మనిషివి, నువ్వు పాపివి, అది కావాలా. నువ్వు పాపి అని ఒప్పుకోవాలా. దట్స్ ఆల్, అంతే. రేపు సింపుల్గా 2 వర్డ్లే. నువ్వు మనిషిని అని ఒప్పుకో, ఒకటి తప్పుడు కానీ నన్ను ఒప్పుకో, నిన్ను దేవుడు క్షమిస్తాడు, పరలోకం తీసుకుపోతాడు. ఇక నీ కులంతో మతంతో అవన్నీ ఏం అవసరం లేదు, అది గమనించాలా. అందుకే నీకు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. కనుక నిన్ను ఆశీర్వదించడం కోసం ఆయన చనిపోయాడు. ఇక తర్వాత మనం ఇంకొక మాట చూస్తే యోహాను పత్రిక 4:14 వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటంటే, ఆయన ప్రణాళిక మన కోసం ఉన్నది. ఆయన ప్లాన్ ఉన్నది మన కోసం. మనం ఎట్టాగో తప్పిపోయినాం, లోకంలోకి వచ్చినాక ఒక ప్లాన్ చేశాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎవడన్నా మన పిల్లలు ఒకడు తప్పిపోయింది అనుకో, తప్పిపోతే మనం ఏం చేస్తాం? ఒక ప్లాన్ చేస్తాం. అబ్బా వీడు మనకు దొరకాలి, ఎట్లా దొరకాలి, వీడు ఎట్లా దొరకాలని మా బాబును మాకు దొరకబట్టిస్తే, మా బాబును మాకు పట్టిస్తే 10,000 రూపాయలు బహుమానం ఇస్తాం. అలాగే పోస్టర్లు వేస్తాం, అలాగే టీవీలో చెప్తాం, అలాగే రేడియోలో చెప్తాం, అలాగే న్యూస్ పేపర్లలో వేస్తామా వేస్తాం. ఎందుకు? మన తప్పిపోయిన బాబు మనకు దొరకాలి. మళ్ళీ మీదికి వెళ్ళి వాడు దొరికితే ఎవడైతే మనకు పట్టిస్తాడో వానికి 10,000 బహుమానం ఇస్తాం. యేసు ప్రభువు అలాంటి ప్రణాళికలు చేశాడు. ఇక్కడ
అంటే మనం చేసే ప్రణాళిక కాదు అది, కానీ ఆయన ప్రణాళిక మనం చేసినాం. కానీ ఇప్పుడు మనకు అర్థం కావాలంటే ఏం కావాలి, మన ప్రణాళికలా కనబడుతుంది అది. అయితే యేసుప్రభు ప్రణాళిక ఏమున్నది, లోకంలో నిన్ను కన్నాడు, కన్న తర్వాత నువ్వు తప్పిపోయినాక నిన్ను కొన్నాడు. ఎట్ట కొన్నాడు? బహుమతి ఇచ్చి కొన్నాడు. బహుమతి ఇచ్చిండు. నా పిల్లల్ని నాకు ఇస్తే నేను మీకు ₹1,00,000 బహుమతి ఇస్తా అన్నాడు. ఏం బహుమతి ఇచ్చిండు ఈయన? ఏం బహుమతి? రక్తం ఇచ్చిండు. రక్తం ఇచ్చేసిండు. ఆయన ప్రణాళిక ఏంటిదంటే, నా పిల్లలు నాకు కావాలి అంటే ఏం చేయాలి? ఆడు దుష్టుడు అన్నాడు, నువ్వు రక్తం గారితేనే నీ పిల్లల్ని ఇస్తాం, లేకపోతే ఏమో. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. నీ పిల్లలు నీకు కావాలంటే నువ్వు రక్తం చిందించాలి, అప్పుడే నీ పిల్లల్ని నీకు ఇస్తాం, అప్పటిదాకా నీకు ఇవ్వమన్నారు. సరేరా బాబు, నా పిల్లల్ని నాకు ఇచ్చేసి నేను రక్తం దారపోస్తాను. క్రయదానం మనల్ని కొంటున్నాడు ఆయన. క్రయం విక్రయం, క్రయదానం ఇచ్చి మనని విక్రయిస్తున్నాడు. అంటే మనల్ని కొనుక్కుంటున్నాడు ఆయన. క్రయం విక్రయం అనగా కొనుక్కోవడం. మనల్ని కొనుక్కున్నాడు ఆయన. ఆ విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసిండు మన కోసం. ఎవడండి మన కొరకు ప్రణాళిక ఏర్పాటు చేస్తాడు? ఒక ఇల్లు కడుతున్నాం, ఒక ప్లాన్ వేస్తాం మనం. దీనికి ఇక్కడ కిటికీలు పెట్టాలి, ఇక్కడ డోర్ ఉండాలి, ఇక్కడ వెంటిలేషన్ ఉండాలి, ఇక్కడ ఫ్యాన్లు, ఇక్కడ లైట్లు, ఇవన్నీ పెట్టుకోవాలి అని ఒక ప్లాన్ వేస్తాం. అట్లాగే యేసుప్రభు ప్లాన్ వేసాడు తప్పిపోయిన మనల్ని పట్టుకోవడానికి, తప్పిపోయిన ఆయన పిల్లలను పట్టుకోవడానికి ప్లాన్ చేశాడు ఆయన. ఏం ప్లాన్ చేసిండు అంటే, ఆయన ఎంత ప్లాన్ చేసినా ఆ ప్లాన్ సక్సెస్ అవుతలేదు కనుక ఆయన రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత వెలగడతామన్నా విడుదల లేదు అలా. ఇప్పుడు ఒక్కొక్కరిని మనం విడుదల చేయాలంటే ఎన్ని డబ్బులు పెట్టినా రావడం లేదండి. ప్రభు దగ్గరికి రండిరా అంటే మనం అంత ఆహారం పెడతాం అనుకో, చూసినావా ఆహారం వంక పెట్టి పీల్చుకుంటున్నాడు, చూసినావా బట్టలు ఇచ్చి పీల్చుకుంటున్నాడు, చూసినావా ఇల్లు ఇచ్చి పీల్చుకుంటున్నాడు. అరే ఏదో ఒకటి చెప్తేనే కానీ వాడు రావట్లేదు కదా. మరి వాడు భోజనం ఆకలి కొన్నాడు, వానికి ఆకలి పెడితే నేను చెప్పిన మాట వింటాడు. వాని ఆకలికి నేను తీర్చకపోతే వాడు నా మాట ఎందుకు వింటాడు? నేనేమో దొంగ మాట చెప్తున్నానా? మంచి మాటనే చెప్తున్నా. మంచి మాట చెప్పినా కానీ కూడా వాళ్ళకి అర్థమవుతలేదు కనుక నేను దగ్గరికి పిలుచుకొని ప్రేమతోటి లాలించి పాలించి చాక్లెట్ ఇచ్చో ఏదో ఇచ్చో నేను చెప్తే వింటాడు వాడు. కొందరు చాక్లెట్ ఇచ్చినా అది ఇచ్చినాక వినరు, వినకపోని చెప్పాల్సిన బాధ్యత నాకున్నది, అందుకే చెప్తాము. ఆ విధంగా యేసయ్య ప్రణాళిక చేశాడు, సర్వ మానవాళి కోసం ప్రణాళిక చేశాడు. ఈ మానవులను ఎట్లా పట్టుకోవాలి? నా దగ్గరికి వెళ్ళి తప్పిపోయారు వీళ్ళు, నా బిడ్డలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ విడిచిపెట్టి వెళ్ళిపోయిన బిడ్డల్ని మళ్ళీ నేను చేరదీయాలి, నేను పరలోకానికి తీసుకుపోవాలి, నా దగ్గరనే పెట్టుకోవాలి నా పిల్లలందరినీ అని ఆయన యొక్క గొప్ప కోరిక. ఇది చాలామందికి అర్థం కావడం లేదు. మేము మందిం కదా, మేము ఆయన పిల్లలం ఎట్లయితాం? అరే నాయనా, నువ్వు మంది అన్న సమస్య మర్చిపో. సర్వలోకం, సర్వ మానవులు, సర్వ మతం, సర్వ కులం, సర్వ జనాంగం ఆయన పిల్లలే. నువ్వు తప్పిపోయినావు, దుష్టుడు నిన్ను తప్పు మార్గంలో తీసుకుపోయిండు, నిన్ను తాగుబోక చేసిండు, నిన్ను దొంగగా చేసిండు, నిన్ను రకరకాలుగా వాడు సిద్ధం చేసిండు, వాడు తయారు చేసిండు. ఇప్పుడు మళ్ళీ యేసయ్య వచ్చి నా పిల్లల్ని నాకు ఇయ్యండిరా అంటే ఇస్తలేదు లోకం. అందుకే కొనుక్కున్నాడు. యేసు ప్రభు శ్రమల దినాల్లో 40 దినాలు ఉపవాసం ఉండి కొండ మీదకి పోయినప్పుడు ఈ పిల్లలందరూ నీకు కావాలంటే నువ్వు నాకు నమస్కారం చేయి, అప్పుడు నీకు పిల్లల్ని ఇస్తాను. దేవుడు నమస్కారం ఎట్లా చేస్తాడు? ఆయన అన్నాడు, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడని నీకు తెలియదా అని దుష్టుని అడిగాడు. మరి అవును కదా అని ఆడు పారిపోయింది అక్కడి నుంచి పెట్టి. అంటే చివరికి ఆయన రొట్టెలు చేసుకొని తినడము అది కాదు, కానీ దేవుని మాట వినడము. మరి మూడవదిగా చూస్తే ముఖ్యంగా ఆయన రక్తాన్ని కార్చడం. రక్తం ఆయన ప్రణాళికలో ఏమున్నది, ఎందుకు చనిపోయాడు, దానివల్ల ఏంటి ప్రతిఫలం అంటే ఆయన ప్రణాళికలో పిల్లల్ని దగ్గర చేర్చుకోవాలి, దాని కొరకు ఎంత వేల అయినా చెల్లించాలి, చివరికి రక్తమైనా చెల్లించాలి. రక్తం గార్చి పిల్లలను తన పిల్లలుగా మార్చుకుంటున్నాడు. ఆ రక్తాన్ని గుర్తుపడితే ఒక్కొక్క పిల్లలు, అందరు పిల్లలు ఆయన దగ్గరకు వస్తారు. ఎస్, నిజంగానే రక్తం నా కొరకు కార్చాడు అని ఎవరికి అర్థమవుతుందో వాళ్ళు ఆయన దగ్గరకు వస్తారు. అర్థం కానోళ్ళు ఆయన దగ్గరికి రారు. అది మనం చూస్తున్నాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇది 7వదిగా చూస్తున్నాము ప్రణాళిక. ఇక 8వదిగా చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, అలాగే 14,
14వ వచనం, అలాగే 5వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ మనం చూసినప్పుడు మనకేం కనబడుతుందంటే మనలను ఆయన ప్రణాళిక నెరవేర్చడమే కాకుండా ప్రణాళికలో మనల్ని ఆయన దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి ఎట్లా తీసుకున్నాడు? చచ్చిపోయిన శవాలను తీసుకోలేడు, బ్రతికిన వాళ్ళని తీసుకున్నాడు. చచ్చిపోయిన వాళ్ళు ఆయన దగ్గరికి వస్తున్నాడు, ఆరాధించడానికి లేదు కదా. బతికిన వాళ్ళు ఆయన దగ్గరికి వస్తున్నాడు అంటే మనుషులను బ్రతికించడం కొరకు ఆయన చనిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులను బ్రతికించడం కొరకు ఆయన చనిపోయాడు. ఒక్కొక్కరు చచ్చిపోయారు, పాపంలో పడి చచ్చిపోతున్నారు. పాపంలో పడి కొందరు జూదాలలో ఉంటారు, ఆ జూదంలోనే ఉండిపోతారు, ఇక వాళ్ళు బయటికి రారు. ఇక కొందరు పరుగు పందాలలో ఉంటారు, కొందరు ఇంకా రకరకాలైనటువంటి చెడు వ్యసనాలలో మునిగిపోతారు, వాళ్ళు బయటికి రాలేరు. అంటే బతికినట్టు కనబడతారు కానీ చచ్చిపోయిన వాళ్ళే. అలాంటి వాళ్ళని అందరినీ ఆయన బ్రతికించడం కోసము ఆయన ప్రణాళిక ఏర్పాటు చేసి వాళ్ళని బ్రతికించాడు. ఆ బ్రతికించడం కొరకు యేసు ప్రభు చనిపోవాల్సిన అవసరం వచ్చింది. అది తర్వాత 8వ చూసినట్టు కనుక 7, 8, 9లో చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే తండ్రి చిత్తం నెరవేర్చడానికి, తండ్రి సన్నిధిలో మనల్ని నిలబెట్టుకోవడానికి ఆయన వచ్చాడు. పరలోకం నుండి యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు అంటే మననందరినీ మార్చుకొని, మనల్ని ఆయన బిడ్డలుగా చేర్చుకొని, మననందరినీ బ్రతికించి, మనల్ని సజీవులుగా తండ్రి చిత్తము నెరవేర్చి తండ్రి సన్నిధిలో మనల్ని ఉంచడానికి ఆయన తీసుకొని, ఆయన ఉంచడానికి ఆయన కల్వరి శిలువలో మరణించాల్సిన అవసరం వచ్చింది. అంటే మనం బ్రతికి తండ్రి చిత్తంలో జీవించి, తండ్రి చిత్తంలో దీవించినోడు తండ్రి సన్నిధికి పోతాడు, తండ్రి చిత్తంలో జీవించనేవాడు తండ్రి సన్నిధికి పోడు, వాడు నరకం పోతాడు. తండ్రి చిత్తం నెరవేరిస్తే తండ్రి సన్నిధిలో ఉంటాం, తండ్రి చిత్తం నెరవేర్చకపోతే నరకంలో ఉంటాం. అది అందునిమిత్తమై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది, చనిపోవాల్సి వచ్చింది, సమాధి చేయబడి 3వ దినమున సజీవుడికి లేచి ఆరోహణం కావాల్సినటువంటి అవసరత వచ్చింది. ఇక చివరిదిగా మనం చూస్తుంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, అలాగే రోమా పత్రిక 5వ అధ్యాయం 8, 11 వచనాల్లో చూసినట్టు కనుకైతే ఆయన ఏం చెప్తాడు ఇక్కడ? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమన్నాడు? కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమనియు చెప్పినందున యూదులు ఆయనను అంటే ఈయన పరలోకం నుండి వచ్చినటువంటి వాడు అనే విషయాన్ని వారు నమ్ముతలేరు, వారు ఎంత చెప్పినా నమ్మడం లేదు. కనుక ఆయన ఇంకొక మాట కూడా ఏం చెప్తాడంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించెను. ఇప్పుడు ఇన్ని విషయాలు మనకు దేవుడు తెలియజేశాడు. ఇవన్నీ తెలియజేయడంలో ఉద్దేశం ఏంటిదంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించినోనికి మనం ఏమేమో చెప్తాం, ఏమేమో నేర్పిస్తాం, ఏదో విధంగా వాడు మనకు తగినట్టు ఉండాలని మనం ప్రయత్నం చేస్తాం. ప్రేమించకపోతే వాడు ఎట్టా పోతే మనకేంది అంటామా అనమా? వాడు ఎట్టా పోతే మనకేంది? మనకి ఏం అవసరం? వాడు నా పిల్లోడు, వాడు మా పిల్లలు, కనుక ఆ పిల్లల కోసం నేను ఏమన్నా చేయాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుడు మనల్ని ప్రేమించుడు కనుక. ప్రేమకు గుర్తేంటిదయ్యా అంటే యేసుక్రీస్తు. ఆయన ఇప్పుడు పరమందు ఉన్నటువంటి తండ్రి అయినటువంటి యెహోవా మనల్ని ప్రేమించడానికి గుర్తేంటిది? ఆయన నిన్ను ప్రేమించిండు అనడానికి గుర్తు ఏంటిది? నేను నా పిల్లల్ని ప్రేమించిన అంటే నువ్వు ప్రేమించిన గుర్తేసు అంటారు. సపోజ్ నేను ఒక మంచి బట్ట అంటే మంచి వస్త్రం లేదా మంచి చొక్కా, మంచి ప్యాంట్ షర్టు, మంచి దుస్తులు నేను తీసుకొచ్చాను అనుకో, అప్పుడు మా పిల్లలు మా డాడీ నన్ను ప్రేమించాడు కనుక ఇంత మంచిది తీసుకొచ్చాడు అంటారా లేదా? అంటారు. అంటే గుర్తు కనబడాలి. మరి మీ డాడీ నిన్ను ప్రేమించాడు కనుక నీకు బంగారం తెచ్చాడు, బట్టలు పెట్టాడు, నీకు ఆహారం పెట్టాడు, ఆస్తులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, నిన్ను ప్రేమించుండు కనుక. మరి యేసయ్య లోకాన్ని ప్రేమించుండు అంటే అంటున్నారు. మరి యేసయ్య దట్ మీన్స్ తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమించాడు అంటున్నాడు. దేవుడు ప్రేమిస్తే ప్రేమకు గుర్తు ఏమిచ్చిండు? ఆ ప్రేమకు గుర్తు నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు మనకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమంతా నశించిపోయినాం.
మనం అంతా నశించిపోయినాం, మనం ఒక తండ్రి పిల్లలం. మరి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకు గుర్తు ఏంటిదయ్యా అంటే, యేసుప్రభు నీకు అన్నం కూడా వచ్చి నీకు రక్తం కార్చిండు, చచ్చిపోయిండు, నీకు అర్థం కావట్లేదా? నిన్ను బతికించుకోవడం ఆయన చనిపోయిండు, ఆయన నిన్ను ప్రేమించిండు అంటే నీకు అర్థం కావాలంటే నీకు మామూలుగా అర్థమవుతలేదు. నీకు బట్టలు తెచ్చిన అర్థమవుతలేదు, నీకు ఆహారం పెట్టిన అర్థమవుతలేదు, నీకు ఏం చెప్పిన అర్థమవుతలేదు. చివరికి ఏమైంది ఉదాహరణకు చెప్పాలంటే, నీకు ఏం అర్థం కావడం లేదు కనుక నువ్వు ఒక్క పెద్ద తప్పు చేసినావు, తప్పుకు నీకు శిక్ష వేసిరు. ఇప్పుడు నిన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. నన్ను ప్రేమించిన గుర్తు ఏంటిది అంటే, యేసయ్య నిన్ను ప్రేమించి ఆయన వచ్చి ఆ బిడ్డది ఏం తప్పు లేదు, నాదే తప్పు, నాకు ఉరిశిక్ష చేయండి, ఆ బిడ్డని విడిచిపెట్టండి అన్నాడు అనుకో. అప్పుడు యేసయ్య ఉరిశిక్ష చేసిరు, నిన్ను విడిచిపెట్టిరు. ఇంకా నీకేం కావాలో గుర్తు? ఇంకా నీకేం కావాలో ప్రేమించడానికి గుర్తు? అది గుర్తు. యేసయ్య మనల్ని ప్రేమించడానికి గుర్తు యేసయ్య చనిపోవడం. యేసయ్య దట్ మీన్స్ దేవుడు, పరమందున్నటువంటి దేవుడు, యెహోవా దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనకు యేసుక్రీస్తుని అప్పగించి, ఆయన యేసుక్రీస్తుని మరణం గావించి ఆయన మనల్ని ప్రేమించాడు కనుక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమకు గుర్తు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడంటే ఇందుకోసం చనిపోయాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు నిత్య జీవం ఇవ్వడానికి చనిపోయాడు, ఆయన మనకు విమోచన క్రయధనం చెల్లించడానికి చనిపోయాడు, ఆయన నామంలో మన మోకాలు వంగడానికి చనిపోయాడు, మన అపరాధములను క్షమించాడు, మన పాపాలను క్షమించాడు, మనల్ని ఆశీర్వదించాడు. ఆయన యొక్క ప్రణాళిక ప్రకారంగా జీవించి ప్రణాళిక ప్రకారంగా చనిపోయాడు, లేఖనాలను నెరవేర్చాడు. అంత మాత్రమే కాకుండా నన్ను బ్రతికించాడు, తండ్రి చిత్తం నెరవేర్చాడు, తండ్రి సన్నిధిలోనికి మనల్ని చేర్చుకున్నాడు, ఆయన ప్రేమను మనకందరికీ పంచాడు. ఈ ప్రేమను గుర్తుపట్టి ఆయనను గుర్తుపట్టి మనం పరలోకానికి చేరడానికి సిద్ధపడాలి. నిజమైన యేసుక్రీస్తుని నమ్మాలి, ఆయన నామంలో మోకాలు వంగాలి. మరి అప్పుడు దేవుని ప్రేమ మనకు అర్థమైనట్టు. దేవుని ప్రేమ మనకు అర్థం కాకపోతే యేసుక్రీస్తు మనకు అర్థం కాడు. దేవుని ప్రేమ అర్థమైతే యేసుక్రీస్తు అర్థమవుతాడు, యేసుక్రీస్తు అర్థమైతే దేవుని ప్రేమ అర్థమవుతుంది. అందుకొరకు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. నువ్వు నమ్మితే మోక్షం, నువ్వు నమ్మకపోతే నరకం. అలాగే దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.